ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం చంద్రబాబు గారు. ఒక అద్భుతమైనటువంటి ఎంఓయూ అని చెప్పాలి. ఏదైతే సాఫ్ట్‌వేర్ హబ్ కిందన హైదరాబాద్ ఒకటి అనుకుంటే, హైదరాబాద్‌తో పాటుగా బెంగుళూరు, చెన్నై, అట్లాగే మరొక వైపున మనకి ఈ పక్కన ఉన్నటువంటి 3 ప్రాంతాలు కూడా సెటిల్ అయినాయి. బెంగుళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. మరొక వైపున ఇతర దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఐటీ సెక్టార్ నడిచింది. కానీ ఇప్పుడు సరికొత్తదైనటువంటి ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటుగా క్వాంటమ్ కంప్యూటింగ్ వైపుకి ప్రపంచం వెళ్తున్నటువంటి దృష్ట్యా ఆ విధమైనటువంటి పార్క్‌ని తయారు చేస్తాం ఆంధ్రప్రదేశ్‌లో, అమరావతిలో అని చెప్పినటువంటి చంద్రబాబు గారు మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఐబీఎం, టీసీఎస్ అట్లాగే ఎల్ఎన్‌టీ ఈ మూడిటితో ఒక ఎంఓయూ మీదన కరెక్ట్‌గా నరేంద్ర మోడీ రావడానికి ఒక గంట ముందు జరిగినటువంటి ఎంఓయూ. అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి భారతీయ కంపెనీలు, భారతదేశంలో ఫుల్ యాక్టివిటీ నడుస్తున్నటువంటి ఐబీఎం కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఎల్ఎన్‌టీ కావచ్చు, ఒక ఎంఓయూకి వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వంతో. జనవరి 1వ తారీఖు 2026, ఇది ఇప్పుడు 2025 కదా, వచ్చే జనవరి కల్లా, ఇది మే కదా, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే ఒక 10 నెలలు పోయేటప్పటికి ఇనాగరేట్ చేయబోతున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఇనాగరేషన్ చేస్తామని ప్రకటించారు. తద్వారా ఒక అద్భుతమైనటువంటి స్టెప్ వైపుకి అడుగులు వేశారు.